దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడాడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన యందు ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏంటంటే వాడు ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు వారికి బోధిస్తాడంట. మనం నడవలసిన మార్గం ఆయన మనకి బోధించే దేవుడు. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ మార్గంలోనూ నడవాలో ఆయన మనల్ని ఆ మార్గంలో నుంచి మనల్ని వెళ్ళేటట్లు బోధిస్తాడు. మన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. నడవలసిన మార్గం ఆయన మనకి బోధిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి మనం ఈ లోకంలోనూ ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు లేకపోతే, మనం జీవించకపోతే మనల్ని ఎవరు ఏలుబడి చేస్తారంటే సాతాను మనల్ని ఏలుబడి చేస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడే మనకి ఏలుబడి చేసి మనకు అన్ని విషయంలో సహాయం చేసి నడిపిస్తాడు. కాబట్టి మనం రెండు మార్గాలు ఉన్నాయి. మనం ఏ మార్గంలో మనం వెళ్తున్నాం, ఏ మార్గంలోంచి మనం నడుస్తున్నామని ఒక్కసారి మనం పరిశీలించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన మార్గంలో నడవడానికి దేవుడు తన కృపను సహాయాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాసా, దయగల తండ్రి, కృపగల దేవా, నువ్వు గొప్ప తండ్రివి, గొప్ప దేవుడు. నాన్న సహాయం దయచేయండి తండ్రి. నాయన ఈ లోకంలో మేము ఎలాగ తండ్రి నడవాలనో, ఎలాగ తండ్రి నా ప్రభు ఈ లోకంలో జీవించాలో మీరు మాకు బోధించే దేవుడు. కాబట్టి నాయన ముఖ్యంగా నీ అందులో భయభక్తులు కలిగి జీవించే ధన్యతను మాకు ప్రసాదించండి. నాయన ఎవరైతే నీ అందులో భయభక్తులు కలిగి జీవిస్తారో నాయన మేము ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని నువ్వు బోధిస్తామని ఈ రోజు మాతో సెలవిచ్చిన దేవుడు. కాబట్టి నీ అందులో భయభక్తులు కలిగి మా జీవితాలను మేము తండ్రి నా ప్రభు చక్కపరుచుకొని నాయన నీ మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకొని నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి చూపించండి, సహాయం దయచేయండి. నాయన మా పేదాటి కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, వర్తింప చేయండి. నాయన ప్రతి బిడ్డ అవసరతను అక్రతను తీర్చండి. నాయన నీ సముద్రంలోంచి ప్రతి బిడ్డ అవసరతను తీర్చి తృప్తిపరిచి నీ దీవెనల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించండి. అనారోగ్యంతో ఏ బిడ్డలుగా ఉన్నట్లయితే ప్రతి బిడ్డను నానా మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో నింపండి. నీ రక్త ప్రోక్షణ బిడ్డల అవయవాల్లో ప్రోక్షింపజేసి సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపి నడిపించి నాయన నీ సాక్షులుగా బిడ్డలు జీవుడు తండ్రి నప్పుడు నిలబడేటట్లు నీ కృపను నీ సహాయం దయచేయమని నాయన సదాకాలం నేను మీతో కూడా ఉంటా ఉన్న వాగ్దాన్ని నెరవేర్చి నీ కార్యం జరిగించమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుతున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.